జిల్లాలోని 12 మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా కౌంటింగ్ ముందు రోజే అభ్యర్థులందరినీ కూడా క్యాంపులకు తరలించినటువంటి సిచ్యువేషన్ వరంగల్ లో కనిపిస్తోంది. ప్రధానంగా గట్టి పోటీ ఎదుర్కొంటుందని భావిస్తున్నటువంటి పర్కాల, బద్దనపేట, జనగామ, మహబూబాద్, తొర్రూరు, డోర్నకల్, భూపాలపల్లి ఈ 5 మున్సిపాలిటీల నుంచి నిన్న రాత్రి అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థులను ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ చెందినటువంటి అభ్యర్థులను పల్లా జనగామ ఎమ్మెల్యే పల్లా ఆధ్వర్యంలో జనగామ బీఆర్ఎస్ అభ్యర్థులు, మిగతా చోట్ల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో క్యాంపు రాజకీయాలకు తరలించాయి. ఇక ప్రత్యేక బస్సులో వాళ్ళను రహస్య స్థానాలకు తరలించారు. ఈ రోజున మరికొద్ది నిమిషాల్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యం లోపల అభ్యర్థుల అనుచరులు మాత్రమే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండి కౌంటింగ్ సరళిని పరిశీలించనున్నారు. 11-12 గంటల ప్రాంతానికి ఒక క్లియర్ కట్ డెసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో ఈసారి దాదాపుగా 12 మున్సిపాలిటీలకు సంబంధించి 8 మున్సిపాలిటీ లోపల బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోలింగ్ లోపల నడిచింది. ప్రస్తుతం కౌంటింగ్ లో కూడా స్వల్ప ఓట్ల తేడాతో విజేతలు నిర్ణయించబడే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు బీజేపీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ కూడా ఈసారి క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. నిన్న రాత్రి వర్ధనపేట నుంచి 4 అభ్యర్థులను క్యాంపులకు తరలించింది. అదేవిధంగా పరకాల నుంచి, భూపాలపల్లి నుంచి కూడా బీజేపీ అభ్యర్థులు ఈసారి మొదటిసారిగా క్యాంపు రాజకీయాలకు వెళ్లారు. మరోవైపు ఈ యొక్క మున్సిపాలిటీ లోపల బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య సమంగా ఓట్లు వచ్చిన నేపథ్యం లోపల అటు బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు చాలా కీలకం కాబోతున్నారు. గతంలో వర్ధన్నపేట, పరకాల మినహాయిస్తే ఎక్కడ బీజేపీ అభ్యర్థులు గెలుపొందింది. కానీ ఈసారి పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరు, భూపాలపల్లి అదే విధంగా జనగామ ఈ 5 చోట్ల బీజేపీ అభ్యర్థులు కూడా గెలుపొందే అవకాశం ఉన్నట్లు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ప్రస్తుతం ఓటింగ్ సర్లీ కూడా బీజేపీ వైపు కొంత మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. దీంతో బీజేపీ ఈసారి కింగ్ మేకర్ అవుతుందనేటువంటి ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఈ రోజు మధ్యాహ్నం వరకు అభ్యర్థుల భవితవ్యం బయటపడ్డ తర్వాత అసలు ఈ క్యాంపు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎందుకంటే 16న వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది, 14న నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో అభ్యర్థులకు సంబంధించినటువంటి లెక్కింపు తర్వాత అసలు ఏం జరగబోతున్న ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి 260 మంది వార్డు స్థానాలు ఉన్నాయి. అందులో దాదాపు 1072 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. కాంగ్రెస్, వామపక్షాలు కలిసి 260 మంది అభ్యర్థులుగా 259 మంది అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి, 240 మంది అభ్యర్థులు బీజేపీ నుంచి పోటీ చేసిన పరిస్థితి. ఈసారి 600 పైగా అభ్యర్థులు ఇండిపెండెంట్లు పోటీ చేశారు. మొత్తానికి బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తమైనటువంటి అభ్యర్థుల భవితవ్యం మరి కొద్దిసేపట్లో బయటపడే అవకాశం ఉంది. ఇక ఇప్పుడే బ్యాలెట్ ఓటింగ్ సంబంధించినటువంటి ప్రస్తుతం సరళిని అయితే పరిశీలిస్తున్నారు. ఈ కౌంటింగ్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు అదేవిధంగా కౌంటింగ్ అసిస్టెంట్ అంతా కూడా ఈ కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షం లోపల ప్రస్తుతము సీసీటీవీ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. కౌంటింగ్ కేంద్రాన్ని కూడా అధికారులు, ఎన్నికల అధికారుల పూర్తిగా ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా, వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలన కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఈ రోజు పూర్తిగా కౌంటింగ్ కేంద్రాల వద్ద బిఎన్ఎస్ఎస్ 163 అమల్లో ఉంటుంది. 200 మీటర్ల వరకు కూడా ఎటువంటి ర్యాలీలకు, సమావేశాలకు, బాణసంచా కాల్పులకు, పూర్తిగా విజయోత్సవాలకు పూర్తి స్థాయి లోపల నిషేధాజ్ఞలు కూడా విధించారు. పూర్తిగా కౌంటింగ్ పూర్తయి ఆర్ఓ సిగ్నేచర్ తోని గెలుపు ఓటర్లకు సంబంధించినటువంటి సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే అభ్యర్థులను, ఏజెంట్లందరినీ కూడా కౌంటింగ్ కేంద్రం బయటకు పంపించే అవకాశం ఉంది. మొత్తానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 2వ మున్సిపల్ ఎన్నికలు ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల తీవ్రంగా కాక పుట్టిస్తున్న పరిస్థితి. సో మరికొద్ది సేపట్లోనే అభ్యర్థులు ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీ లీడ్ వస్తున్నది కూడా మరికొద్ది నిమిషాలలో తేలే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముందు కూర్చుంటాను. ఓన్లీ క్యాండిడేట్స్ నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా కౌంటింగ్ ముందు రోజే అభ్యర్థులందరినీ కూడా
క్యాంపులకు తరలించినటువంటి సిచ్యువేషన్ వరంగల్ లో కనిపిస్తా ఉంది. ప్రధానంగా గట్టి పోటీ ఎదుర్కొంటుందని భావిస్తున్నటువంటి పర్కాల, బద్దనపేట, జనగామ, మహబాద్, తొర్రూరు, డోర్నకల్, భూపాలపల్లి ఈ 5 మున్సిపాలిటీల నుంచి నిన్న రాత్రి అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థులను ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ చెందినటువంటి అభ్యర్థులను పల్లా జనగామ ఎమ్మెల్యే పల్లా ఆధ్వర్యంలో జనగామ బీఆర్ఎస్ అభ్యర్థులు, మిగతా చోట్ల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో క్యాంపు రాజకీయాలకు తరలించాయి. ఇక ప్రత్యేక బస్సులో వాళ్ళను రహస్య స్థానాలకు తరలించారు. ఈ రోజున మరికొద్ది నిమిషాల్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యం లోపల అభ్యర్థుల అనుచరులు మాత్రమే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండి కౌంటింగ్ సరళి పరిశీలించనున్నారు. 11-12 గంటల ప్రాంతానికి ఒక క్లియర్ కట్ డెసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో ఈసారి దాదాపుగా 12 మున్సిపాలిటీలకు సంబంధించి 8 మున్సిపాలిటీ లోపల బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోలింగ్ లోపల నడిచింది. ప్రస్తుతం కౌంటింగ్ లో కూడా స్వల్ప ఓట్ల తేడాతో విజేతలు నిర్ణయించబడే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు బీజేపీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ కూడా ఈసారి క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. నిన్న రాత్రి వర్ధనపేట నుంచి 4 అభ్యర్థులను క్యాంపులకు తరలించింది. అదేవిధంగా పరకాల నుంచి, భూపాలపల్లి నుంచి కూడా బీజేపీ అభ్యర్థులు ఈసారి మొదటిసారిగా క్యాంపు రాజకీయాలకు వెళ్లారు. మరోవైపు ఈ యొక్క మున్సిపాలిటీ లోపల బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య సమంగా ఓట్లు వచ్చిన నేపథ్యం లోపల అటు బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు చాలా కీలకం కాబోతున్నారు. గతంలో వర్ధన్నపేట, పరకాల మినహాయిస్తే ఎక్కడ బీజేపీ అభ్యర్థులు గెలుపొందింది. కానీ ఈసారి పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరు, భూపాలపల్లి అదే విధంగా జనగామ ఈ 5 చోట్ల బీజేపీ అభ్యర్థులు కూడా గెలుపొందే అవకాశం ఉన్నట్లు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ప్రస్తుతం ఓటింగ్ సర్లీ కూడా బీజేపీ వైపు కొంత మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. దీంతో బీజేపీ ఈసారి కింగ్ మేకర్ అవుతుందనేటువంటి ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఈ రోజు మధ్యాహ్నం వరకు అభ్యర్థుల భవితవ్యం బయటపడ్డ తర్వాత అసలు ఈ క్యాంపు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎందుకంటే 16న వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది, 14న నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో అభ్యర్థులకు సంబంధించినటువంటి లెక్కింపు తర్వాత అసలు ఏం జరగబోతున్న ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది.